ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట. వ్రతం అనేది నేను ఎలా చేసుకున్నాను అనేది కంప్లీటెడ్గా నాకు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది మొత్తం కంప్లీటెడ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వ్రతం అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము ప్రీవియస్ వీడియోలోనే మనము గణపతికి అయితే పూజ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే వచ్చేసి మనమైతే ఏకహారతి లేదా అగరబత్తి కానీ ఏకహారతితో కానీ మనమైతే దీపం అయితే ముట్టించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత దీపానికైతే 2 అక్షితలను ఒక పువ్వు వేసి దీపానికి దండం పెట్టుకోవాలన్నమాట. దీపలక్ష్మి నమస్తుతే అని చెప్పేసి దీపానికైతే దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని మనం వ్రతం అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ దీపానికి 2 అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం అయితే చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే వ్రతం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ప్రేయర్ అయితే చేసుకోవాలి. శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర విఘ్నో ప్రశాంతయే అని చెప్పేసి మనమైతే ఒక శ్లోకం అయితే చదువుకోవాలి. తర్వాత మనం ఆచమనం చేసుకోవాలి. ఓ కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉద్ధరణితో నీళ్లు కుడి చేతితో తీసుకొని త్రాగాలి. తర్వాత 2 పుష్పాలు అక్షతలు పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉప్పాత సమస్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభే శోభా ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మాన్వంతరే కలియుగే ప్రథమే పాదే జంబుద్వీపే భరతే వర్షే భరతే ఖండే మేరే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ గంగా గోదావర్య మధ్యప్రదేశ్ శుభో శోభన గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన నామ సంవత్సర దక్షిణయానే వర్ష ఋతే భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్యదే వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణం విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం, మన గోత్రం అయితే చెప్పుకోవాలి. హస్బెండ్ నేమ్ చెప్పుకొని మన గోత్రం ధర్మపత్ని సమేతంగా మా కుటుంబ సమేతంగా అని చెప్పుకొని మనమైతే వ్రతం అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కలశం పెట్టుకొని పూజించుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేని వాళ్ళైతే నార్మల్గా అయితే పూజ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. ధ్యానం అనేది మనం ఎలా చేసుకోవాలంటే మీకు అన్నీ దీనికి ఒక శ్లోకం ఉంటుంది. పద్మాసనే పద్మాకరే సర్వలౌకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని చెప్పేసి ఒక శ్లోకం చదువుకొని అక్షింతలు అయితే అమ్మవారి మీద అయితే వేయాలన్నమాట. తర్వాత మనం ఆవాహనం చేసుకోవాలి అమ్మవారిని. అమ్మ నేనైతే మిమ్మల్ని పూజించాలనుకుంటున్నాను, నీ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఇక్కడ ఆవాహనం అవ్వు తల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్ష స్థలాలయే ఆవాహయామి దేవి త్వం సుప్రీత భవ సర్వదా అని చెప్పేసి మనం ఆవాహన చేసుకొని అమ్మవారికి 2 అక్షతలు వేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలు ఉంటాయి, బట్ అవన్నీ శ్లోకాలన్నీ మీకు చెప్తే మళ్ళీ మీకు బోర్ అనిపిస్తుంది. ఓకే. ఇంకా తర్వాత మళ్ళీ నేను మామూలుగా చెప్తూ ఉంటాను. ఇంకా తర్వాత మనం రత్నసింహాసనం అమ్మవారిని ఇప్పుడు అమ్మవారిని మన ఇంట్లోకి ఆవాహనం చేసాము. అమ్మవారిని మన ఇంట్లోకి ఆవాహనం చేసిన తర్వాత అమ్మవారిని కూర్చోండమ్మ అని చెప్పేసి కూర్చోమని చెప్పాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః రత్నసింహాసనం సమర్పయామి అని చెప్పేసి అమ్మ కూర్చోండి అమ్మ అని చెప్పాలి. తర్వాత వచ్చేసి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారిని కూర్చోమని చెప్పాలి. కూర్చోమని తర్వాత పాద్యం
శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః సర్వతీర్థ సముద్భవం పాద్య గృహిణీ దేవేత సర్వదేవ నమస్కృతే అని చెప్పేసి అమ్మవారిని కూర్చోమని చెప్పి ఆచమనీయం చేసుకోవాలి అన్నమాట. తర్వాత అమ్మవారిని కలశంలో పెట్టుకుంటే కలశంలోకి అమ్మవారిని ఆచమనీయం చేసుకోవాలి. ఆచమనీయం చేసుకొని శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారిని ఆచమనీయం చేసుకోవాలి. అది కలశం ఉంటే కలశంలో ఆచమనీయం చేసుకోవాలి, లేదంటే ఫొటోస్లోనూ లేక విగ్రహంలోనూ ఆచమనీయం చేసుకొని మనం పువ్వులను గంధంతో అమ్మవారికి అయితే 2 అక్షితలు గంధం వేసి ఆచమనీయం చేసుకోవాలి. ఓకే, మనము మన అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ వాళ్ళని ఇంట్లోకి రమ్మంటాం, ఆహ్వానం. తర్వాత కూర్చోండి అని అంటాం, తర్వాత ఏమైనా తీసుకుంటారా అని అడుగుతాం. అట్లాగే అమ్మవారిని కూడా అంతే, అమ్మవారు కాబట్టి ఆచమనీయం చేసుకోవాలి. అది మామూలు వాళ్ళు అయితే మనం జస్ట్ కూర్చోండి అంటాం, భోజనాలు ఏవైనా పెడతాం. ఇంకా ఎక్కువ గెస్ట్ అనుకుంటే బట్టలు అవన్నీ పెట్టుకుంటాం అట్లాగా. ఓకే, ఇంకైతే కొన్ని శ్లోకాలు అయితే ఉన్నాయి, ఆ శ్లోకాలన్నీ చదువుకొని అమ్మవారికి అయితే ఆచమనీయం చేసుకొని మంచిగా అయితే పూజ అయితే చేసుకుందాం. ఓకేనా? మీకు వీలైతే 5 ప్రసాదాలు చేయడానికి ట్రై చేయండి, లేదంటే 3 అయినా చేయండి. లేదంటే ఒక వడపప్పు కొంచెం బెల్లం ముక్క పెట్టినా కానీ అమ్మవారికి సంతృప్తి ఇస్తుంది. అమ్మవారికి కావాల్సింది ఆడంబరాలు కాదు, భక్తి. ఎంత భక్తితో చేసామా అన్నదే అమ్మవారు చూస్తారు, కానీ ఆడంబరాలు అవన్నీ ఏం చూడదు. మీ దగ్గర 3 రకాల కాయలు ఉంటే పెట్టుకోండి, లేదంటే 2 అరటిపళ్ళు పెట్టుకున్నా సరిపోయింది. ఇక్కడైతే మనం పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే విగ్రహం ఉంది. అమ్మవారికి అయితే ఆవు పాలతో అయితే అభిషేకం చేశాను. తర్వాత అయితే మనం పెరుగుతో అభిషేకం చేసుకోవాలి. మీకు పంచామృతాలు అంటే తెలుసు కదా, పెరుగు, పాలు, ఆవు నెయ్యి అండ్ తేనె, పంచదార. పెరుగు అయితే వేసుకుందాం. పెరుగుతో అయితే అభిషేకం చేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పెరుగు అంతా పోవాలి కదా. పెరుగు పోయిన తర్వాత కొంచెం ఆవు నెయ్యితో మళ్ళీ అభిషేకం చేసుకుందాం. అలాగే తేనెతో కూడా అభిషేకం చేసుకున్న తర్వాత పంచదారతో అభిషేకం చేసుకుందాం. ఇలా పంచదారతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని వాటర్ వేసి అమ్మవారిని శుభ్రంగా అయితే మనం వేసిన పెరుగు, తేనె, నెయ్యి అవన్నీ పోయే వరకు కొంచెం అయితే వాటర్ అయితే వేసుకొని తర్వాత అమ్మవారిని బయటికి తీసి ఒక మంచి క్లాత్తో అమ్మవారిని శుభ్రంగా తుడవాలి. తుడిచిన తర్వాత 21 యాలకులని నీటిలో ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఒక వైట్ దారానికి పసుపు పూసి ఆ వైట్ దారానికి 21 యాలుక్కాయలని మాలలాగా గుచ్చి అమ్మవారి మెడలో అయితే వేయాలి. అది చాలా అమ్మవారికి ఇష్టమైన మాల అన్నమాట. ఓకే, ఇంకా ఇప్పుడు ఆ పంచామృతం ఉంటుంది కదా, అది వ్రతం చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీర్థంగా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ పంచామృతం ఇంట్లో కొంచెం అట్లా చల్లుకుంటే చాలా మంచిది. ఓకే, ఇంకా తర్వాత శుద్ధోదక స్నానం, అమ్మవారికి వాటర్ సమర్పించి అమ్మవారిని స్నానం చేయమని అడగాలి అనమాట. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః స్నానం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి వాటర్ చూపించి పంచామృతం అయిపోయిన తర్వాత అమ్మవారికి స్నానం చెయ్యమ్మా అని చెప్పేసి వాటర్ చూపించాలి. తర్వాత వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పేసి బట్టలు అయితే చూపించాలి. తర్వాత ఆభరణాలు, ఇంకా తర్వాత గంధం, అక్షంతలు, పుష్ప పూజ అవన్నీ అయితే అమ్మవారికి చూపించాలన్నమాట.
ఆభరణాలు, అమ్మ ఆభరణాలు ఇస్తున్నాను పెట్టుకోండి అమ్మ గంధం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, అక్షంతలు వేసి అమ్మవారికి పుష్పంతో పూజ చేసుకోవాలన్నమాట. పూజ చేసుకొని ఇప్పుడైతే మనమైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుందాం. ఇవైతే 108 ఉంటాయండి. 108 నామాలు అమ్మవారికి, 108 నామాలు చదువుకుంటూ మన దగ్గర అక్షతలు ఉంటే అక్షతలు, లేకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, గురిగింజ గింజలు, ఇంకా వచ్చేసి ఎలక్కాయలు, ఇంకా వచ్చేసి తామర గింజలు, ఇవన్నీ మన దగ్గర ఉంటే ఒక్కొక్కటి వేస్తూ అమ్మవారికి ఓం ప్రకృత్యాయ నమః, వికృత్యాయ విద్యాయ సుధాయ కాంతాయ కామాక్షాయ ధ్యాన్యాయ క్రోధ సంభవాయ హిరణ్మయ అనుగ్రహపదాయ సర్వభూతహిత నిత్యపుష్టాయ బుద్ధాయ శుచి లక్ష్మి పద్మమాలధారాయ అని చెప్పేసి ఇలా మనకి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఇలా అయితే మనం 108 నామాలను అయితే జపిస్తూ ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ మనమైతే అమ్మవారికి సమర్పించుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు అష్టోత్తర శతనామావళి అయిపోయిన తర్వాత మనం ధూపం సమర్పించాలి అమ్మవారికి. అంటే ధూపం వేయాలి. మన దగ్గర ధూప్ స్టిక్ ఉంటే ధూప్ స్టిక్, లేదంటే మామూలుగా ఇది ఉంటుంది కదా ధూప్ స్టిక్ కానీ లేదా సాంబ్రాణితో అయితే అమ్మవారికి ధూపం అయితే వేయాలి. తర్వాత దీపాన్ని చూపించాలి అమ్మవారికి. దీపాన్ని చూపించిన తర్వాత నైవేద్యాన్ని అయితే పెట్టాలి. అంటే నేను మామూలుగా సాధారణంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే. తర్వాత మనం పానీయం అయితే చూపించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఎవరైనా ఇప్పుడు మనకు అన్నం పెట్టిన తర్వాత వాటర్ ఇవ్వకుండా ఉండరు కదా, అట్లాగే నైవేద్యం పెట్టిన తర్వాత పానీయం ఇవ్వాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పానీయం సమర్పయామి అని చెప్పేసి పానీయం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు మనం అన్నం తిన్న తర్వాత తాంబూలం వేసుకుంటాం కదా, అలా తాంబూలం కూడా సమర్పించాలి. 2 ఆకులు, 1 అరటికాయ, 2 ఆకులు, అరటికాయ, గాజులు అవన్నీ అమ్మవారికి మొదటి తాంబూలం అయితే ఇచ్చి తాంబూలం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చేసుకోవాలి. తర్వాత నీరాజనం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. నీరాజనం అంటే హారతి ఇవ్వడం. హారతి ఇస్తే ఆల్మోస్ట్ పూజ అయిపోతుంది. తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు చేస్తే పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడైతే నేను మొత్తం అయితే అంటే నేను ఇక్కడ తర్వాత మనకి నచ్చిన విధంగా మనం మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు, కనకదార స్తోత్రం చదవాలి, మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి, కనకదార స్తోత్రం మెయిన్ చదువుకోవాలి, మంచిది కనకదార స్తోత్రం. ఇంకా నారాయణ అష్టోత్తరం కూడా చదువుకుంటే మంచిదన్నమాట. ఓకేనా. ఈ 3 మీకు చదవటం వస్తే చదువుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ పదాలు మటుకు తప్పు పలకకూడదు. పదాలు కరెక్ట్గా పలికేటట్టు అయితే చదువుకోండి. పదాలు కనుక రాకపోతే వదిలేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి నేనైతే ఇక్కడైతే అమ్మవారికి అయితే మహాలక్ష్మి అష్టోత్తరం అవైతే చదువుతున్నాను. ఇక్కడైతే దీపం అయితే చూపిస్తున్నాను అమ్మవారికి, దీపం సమర్పయామి అని చెప్పేసి. మనం అన్నీ చేసుకొని పెట్టుకుంటే నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి నైవేద్యం అయితే చూపిస్తున్నాను అమ్మవారికి. నేను చేసిన నైవేద్యము. తర్వాత తాంబూలం అన్నమాట. తాంబూలం సమర్పయామి అని చెప్పేసి తాంబూలం కూడా సమర్పించాము. ఇంకా మనం నీరాజనం అయితే పలకాలన్నమాట. నీరాజనం కొంచెం గంధం వేసి అమ్మవారికి, గంధం అంటే చాలా ఇష్టం. ఇంకా జవ్వాది పౌడర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అదైతే చాలా స్మెల్ వస్తుంది, అదైతే తీసుకోండి. జవ్వాది వేసిన తర్వాత ఇంకా మనం ధూపం వేసి జవ్వాది వేస్తే చాలా బాగుంటుంది అమ్మవారికి. ఇంకా వస్త్రం సమర్పించాలన్నమాట. ఆ వస్త్రం అంటే దూదితో తయారు చేస్తారు. ఆ వస్త్రం అయితే అమ్మవారికి, అలాగే విగ్రహాలకి, అలాగే మనం చేసుకున్నాం కదా అమ్మవారి ప్రతిమ, ఆ ప్రతిమకి అన్నిటికైతే మనమైతే దూదితో చేసింది అయితే సమర్పించుకోవాలి వస్త్రం.
ఫస్ట్లో ఎవరికైనా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, పెళ్ళైన అమ్మాయిలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. భర్త ఆయుష్ బాగుండాలని చెప్పేసి వాళ్ళకి మంచిగా ఏ పని చేసినా మంచిగా కలుసుబాటు రావాలని చెప్పేసి చేసుకోవడానికైతే చేసుకోవచ్చు అనమాట. ఇంకా వచ్చేసి నాకైనా ఖర్చు నేను చెప్తానన్నాను కదా, నేనైతే 3 ఫ్రూట్స్ తీసుకున్నాను, పువ్వులు అవన్నీ తీసుకున్నాను, గాజులు 2 డజన్లు తీసుకున్నాను. బ్లౌజ్ పీసెస్ నాకు ఇంట్లో ఉన్నవే నేను పెట్టాను అమ్మవారికి. శారీ నా దగ్గర ఉన్నదే నేను పెట్టాను. బట్ నాకు అమ్మవారికి అరౌండ్ ఒక 300 దాకా ఖర్చు అయింది. కొబ్బరికాయలు, పువ్వులు, గాజులు ఇవన్నీ కలుపుకొని నేను ఒక 300 వరకు ఖర్చు అయింది అంతే. ఎక్కువ నేనేం ఖర్చు పెట్టలేదు ఫ్రెండ్స్. ఎక్కువ హరిబరి ఏం చేయకుండా సింపుల్గా మనం చేసుకుంటే ఒక 300 to 500లో అయితే అయిపోతుంది. ఎక్కువ హరిబరీలకు పోయి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని ఇంట్లో వాళ్ళతో ఎందుకు ఇంత ఖర్చు అని అనిపించుకోకండి. ఎందుకంటే అమ్మవారికి వ్రతం సింపుల్గా చేసిన అమ్మవారు ఆనందంగా భక్తితో చేస్తే చాలు ఆనందంగా స్వీకరిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనం నీరాజనం సమర్పయామి అని చెప్పేసి హారతి అయితే ఇచ్చుకుంటాం. హారతి మనం పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిది. మన దగ్గర పచ్చకర్పూరం లేనప్పుడు నార్మల్ కర్పూరంతోనైనా హారతి అయితే ఇచ్చుకోవాలి. ఇంక ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసాను. మ్యాక్సిమం అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా మనం ఏంటంటే కొన్ని పువ్వులు అయితే పెట్టేసుకొని ప్రదక్షిణం చేసుకోవాలి. ఇంకా పుష్పాలు అయితే సమర్పించాలి. పుష్పాలు పద్మాసనే పద్మాకారే సర్వలోకైక పూజితే అని చెప్పేసి, నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని చెప్పేసి, శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః అష్టోత్తర మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పేసి పుష్పాలు అయితే సమర్పించుకున్న తర్వాత మనమైతే ప్రదక్షిణాలు చేయాలి. మనకి తోరం కట్టుకునే ఆచారం ఉందనుకోండి, చేతులకు తోరం కట్టుకునే ఆచారం ఉంటే తోర గ్రంథి పూజ కూడా ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు, తోర పూజ. ఓకే, ఇప్పుడైతే నేను ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను. 3 ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట. 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేసిన తర్వాత మనం కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ కొట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మన వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథని చదువుకున్న తర్వాత మనం ఒక ముత్తైదు మన హస్బెండ్ దగ్గర ఆశీస్సులు అయితే తీసుకోవాలి. మన హస్బెండ్ దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాత మనమైతే ఒక ముత్తైదువుకి వాయనం ఇచ్చిన తర్వాత మనమైతే భోజనం అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.